స్టేషన్స్ పొద్దున పోలింగ్ ఏజెంట్ సమక్షంలో మళ్ళీ అక్కడ బ్యాలెట్ బాక్స్ ప్రిపరేషన్తో తర్వాత మళ్ళీ 8 o'clock నుంచి పోలింగ్ అన్ని చోట్ల స్టార్ట్ అయింది. సో అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా నడుస్తూ ఉంది. అన్ని చోట్ల మనం బిఎల్ఓస్ కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ అండ్ నిన్న నైటే ఎట్లయినా పోలింగ్ పార్టీస్ కూడా అందరూ వచ్చారు. దీంతోపాటు మళ్ళీ ఇక్కడ మైక్రో అబ్జర్వర్ కూడా ప్రతి ఒక్క లొకేషన్లో ఉన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ కూడా నడుస్తూ ఉంది. మనం వెహికల్స్లో కూడా అన్ని రోడ్ సంబంధించిన వెహికల్స్లో కూడా GPS డివైసెస్ కూడా ఫిట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ 2 hourకి 10 o'clockకి మనం ఎవ్రీ 2 hour పోలింగ్ పర్సెంటేజ్ రిపోర్ట్ కూడా తెలుస్తాం. సో దయచేసి అందరూ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కానీ టీచర్ ఓటర్స్ కానీ మనం ప్రత్యేకంగా ఈరోజు అంటే మీకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా అందరికీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా మీకు స్పెషల్ బేసికల్గా క్యాజువల్ లీవ్ కూడా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు కూడా ఈరోజు వినియోగించుకోవాలి. దీంతో మేజర్గా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన మీ ఫ్యూచర్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మీ ఫ్యూచర్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇవి అన్నీ కూడా ఈ యొక్క మంచి వేదిక ద్వారా మీరు అడ్రస్ కూడా చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రశాంతంగా 39 పోలింగ్ స్టేషన్స్లో ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలి. ఒక పోలింగ్ స్టేషన్ గాదిగూడకి వచ్చేసి మీకు తెలుసు అక్కడ టీచర్ ఓటర్ ఓన్లీ ఒక్కరే ఉన్నా కూడా మనం అక్కడ పోలింగ్ పార్టీకి పంపించడం జరిగింది. అంటే అంతా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉంటుంది. అండ్ మనం డెమోక్రసీలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు విలువ ఉంది. కాబట్టి అంతా కష్టపడి అందరూ పోలింగ్ పార్టీస్ అండ్ అందరూ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అర్జ్ ఈచ్ వన్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్ ఓటర్ అండ్ టీచర్ ఓటర్ టు కమ్ అవుట్ అండ్ కాస్ట్ థ్యాంక్ యూ.